భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తప్పవని తహసీల్దార్ ప్రసాద్ హెచ్చరించారు. భాస్కర్ నగర్లో గుర్తించినటువంటి అక్రమ ఇసుక స్టాక్ పాయింట్లను సీజ్ చేసి పంచాయతీ అధికారులకు అప్పగించారు. ఈ ఇసుకను ఇంధనమేళ లబ్ధిదారులకు తరలించాలని ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ప్రస్తుతం మనం భాస్కర్ నగర్ గ్రామంలో ఉన్నాం. మనకు వెనకాల కనిపిస్తుంది అక్రమంగా ఇసుక రవాణా జరిగింది. దీని మీద నూతనంగా బాధ్యతలు తీసుకున్నటువంటి తహసీల్దార్ గారు ప్రసాద్ గారు మనతో పడుతున్నారు. అంటే మట్టి కానీ ఇసుక కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎటువంటి అక్రమ రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక రేవంత్ రెడ్డి గారు చేశారు, అధికారులు చేశారు, కలెక్టర్ గారు కూడా చేశారు. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఉచితంగా అంటే పేదలు ఎవరైతే కట్టుకుంటున్నారో ఇల్లు, ఆ ఇందిరమిళ్ళకి ఉచితంగా ప్రభుత్వం కూడా ఇసుక సరఫరా చేస్తున్నారు. సో ఇప్పుడు సార్ మనతో పడుతున్నారు. అంటే వారు ప్రత్యేకంగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇసుక కుప్పలు కనబడ్డాయి. వాటిని సీరియస్గా యాక్షన్ తీసుకుని వాటిని ఏదైతే పేద ప్రజలకు అందిస్తామంటున్నారో వారి మాటల్లోనే మనం విందాం. చెప్పండి సార్. నమస్కారం. ఈరోజు దారపాక పంచాయతీ భాస్కర్ నగర్ గ్రామంలో జనరల్ విజిట్గా వచ్చినప్పుడు మనకు ఒక దగ్గర బల్క్గా ఎక్కువ మొత్తంలో ఇసుక డంప్ చేసి ఉన్నది. సో దీనికి సంబంధించి ఇది ఏదైనా ఇందిరమ్మ ఇళ్ళకి మాత్రం ఇసుక కంపల్సరీగా ఫ్రీగానే ఇస్తున్నారు. అదేదంటే లబ్ధిదారుని ఇంటి ముందే ఉండాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ ఇట్లా డంపులుగా ఉండడానికి వీల్లేదు. ఇట్లాంటి చర్యలు మేము ఉపేక్షించాం. ఎక్కడైనా ఇట్లాంటి డంపులు కనుక అనాథరైతులు ఉంటే తప్పకుండా వాటిని సీజ్ చేస్తాం. నేను చెప్పేటటువంటి విషయం కూడా ఏంటంటే అందరు గమనించండి, ఎక్కడా కూడా మీరు ఇందిరమ్మ ఇళ్ళకి వాడేటట్లయితే సెక్రటరీల ద్వారా మీరు కూపన్లు తీసుకొని మీ ఇంటి ముందే పోయించుకోండి. మొత్తం తీయాలి.